నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. అటు బాలీవుడ్లో కలెక్షన్ల దిశగా దూసుకుపోతున్న ఛావా మూవీ తెలుగులో కూడా డబ్ అయింది. గీతా ఆర్ట్స్ తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేసింది. మంచి టాక్తో తెలుగులో కూడా ముందుకు వెళుతోంది. ఈ నేపథ్యంలో అంటే భాషాభేదం లేకుండా, ప్రాంతీయ భేదం లేకుండా కూడా సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా ఉంది మూవీ అని చాలా ఎమోషనల్ గురవుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఛావా మూవీ రిలీజ్ అయిన తర్వాత ప్రస్తుతానికి తెలుగులో ఎక్కడా లేని వివాదాలు పుట్టుకొస్తున్నాయి. అండ్ ఐ థింక్ ఏపీలో కూడా ఒక కేసు నమోదైంది ఛావా మూవీకి సంబంధించి. ఒక వర్గం దానికి సంబంధించి కూడా కేసు నమోదు చేశారని మనకు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ ఛావా మూవీకి సంబంధించి జరుగుతోందేంటి, ఎందుకు కేసు నమోదు కాబడింది, ఏం జరుగుతోంది, మనతో పాటు మాట్లాడడానికి విశ్లేషణ అందించడానికి దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు, ఫిలిం క్రిటిక్. సార్తో మాట్లాడదాం. సార్, విజ్ఞాన్ గారు నమస్తే. అంటే ఛావా సినిమా అదే టైటిల్తో మళ్ళీ తెలుగులో కూడా రిలీజ్ చేయడం, సరే అదొక విచిత్రం అనుకుంటే, కోర్స్ ఇప్పుడు ఆ సినిమా గురించి మనం ఏం అనకూడదేమో, ఎందుకంటే చాలా మంచి సినిమా అని ప్రతి ఒక్కళ్ళు చొక్కాలు చించుకు మరీ చెప్తున్నారు. నో డౌట్ సినిమా కూడా అలాగే ఉందండి, నేను కూడా చూశాను, చాలా బాగుంది, నచ్చింది నాకు కూడా. అంటే ఒక దేశభక్తికి సంబంధించి ఒక ఫీల్తో ఉంది. మరి ఆ సినిమాకి సంబంధించి తెలుగులో వివాదం ఏంటి, ఎందుకు తెలుగులోనే వివాదం వచ్చింది అనుకోవచ్చు, ఏం జరుగుతుంది అసలు? ఫస్ట్ ఛావా ఒక సినిమా బాగా హిట్ అయితే ఈ ఎన్ని ప్రశంసలు వస్తాయో అంతకంత విమర్శలు కూడా ఉంటూనే ఉంటాయి. స్టార్టింగ్లో ఆవిడెవరు, స్వరభాస్కర్ అనే ఆవిడ వచ్చి ఈ సినిమా కథ వక్రీకరించారు, చరిత్ర ఇంకేదో జరిగింది, నాకే దగ్గరుండి చెప్పాడు, కానీ ఇక్కడ చూసేసరికి ఇది వింత వింతగా ఉందని ఆవిడ చెప్పింది. సరే పోన్లే, అదొక వివాదం. థ్యాంక్ గాడ్ ఈ కథ నాదని ఎవరు రాలే, సంతోషం. అంతే కదా, అంతే కదా. అవును, అది కూడా నెక్స్ట్ ఆ తర్వాత ఏమైంది, అమ్మో షిర్కే. ఇప్పుడు ఈ సినిమా కథ ఏంటంటే, కథలో ఔరంగజేబ్ వర్సెస్ శంభాజీ. శంభాజీ బతికుండగా ఔరంగజేబు అసలు ఆ టెరిటరీకి కూడా ఎప్పుడు రాలేకపోయాడు, టచ్ చేయలేకపోయాడు. ఔరంగజేబ్ మనుషులు కూడా ఇక నేను ఇలాగే చచ్చిపోతానేమో అని చెప్పేసి అవన్నీ తీసి పక్కన పెట్టేసి ఇంకా నేను ఈయననేం చేయలేనేమో అని ఆయన దిగులు పడుతూ ఉంటే, వెనుపోటు పొడవచ్చు కదా అనే థాట్ వచ్చింది. వెనుపోటు పొడవాలంటే అవతల పార్టీలో అసంతృప్తులు ఎవరైనా ఉంటే మన పార్టీలోకి రావాలి. ఇప్పుడు ఈ అసంతృప్తులు ఎవరున్నారా అని తెలిస్తే, ఎంత కాదనుకున్నా అత్తింట్లు పుట్టిళ్ళు అంటే పుట్టింటి వాళ్ళకి అత్తింటి మీద కొంచెం ఏదో ఉంటుంది కదా, వీళ్ళ బావమరుదులను గెలికితే ఎలా ఉంటుందా అని చెప్పేసి వాళ్ళని పిలిస్తే, అదే కదా ఆ కానోజీ కాస్త ఏం చేశారు, అవునవును మా బావ 25 మెంబర్స్తో అలా వెళ్ళాడు, ఆ రూట్ ఇట్టిట్టిట్ట పోతే అక్కడికి వెళ్తుంది, మీరు అలా పోండి పట్టుకోవచ్చు అని చెప్పేశాడు. ఇక నయ్యో నన్ను పట్టించింది నా బావమరుదులేనా అని చెప్పేసి ఆయన బాధపడడం అందరికీ చాలా ఎమోషన్ అయిపోయారు. ఇక తర్వాత ఆయన పెట్టే చిత్రహింసలు పెట్టి కళ్ళను కాల్చడం, నువ్వు నా మతంలో చేరవా అని చెప్పి నాలుకని ఇలా కోయడం, ఇంకేం చేశారు, ఆ ఒళ్ళంతా కోసి ఉప్పు పెట్టడం, ఇలాంటివన్నీ చేసేసరికి జనాలకి ఏడుపు వచ్చేసింది. ఈ ఏడుపు వచ్చిన తర్వాత వీళ్ళ కోపం ఎవరి మీద రావాలి, ఔరంగజేబు మీద రావాలి. కానీ రాలా. ఎందుకు, ఔరంగజేబు కూడా జడ్చేటప్పుడు అమ్మయ్య ఇటు జడ్చాడరా అని సాటిస్ఫై అయ్యే టైంలో కూడా డైలాగ్ అన్నాడు, ఛావా లాంటి కొడుకు నాకే ఉంటే, శంభాజీ లాంటి కొడుకు నాకే ఉంటే నేను ఈ దేశాన్ని కాదు ప్రపంచాన్ని ఏలేవాడిని అన్నాడు. అంటే యూ అప్రిషియేటెడ్ హిమ్ ఫైనల్లీ. బట్ ఇక్కడ ఎవరి మీద ఉంది అక్కసంత, అసలు శంభాజీని పట్టించిన ఈ బావమరుదులే. అట్టెట్ట పట్టిస్తావు నువ్వు, అసలు మీరు మనుషులైనా గాడిదలు, మీరందరూ ఇంతే అని చెప్పిన తర్వాత, ఇప్పుడు మొన్న ఇంకో వివాదం అయింది పూణేలో. వీళ్ళ వంశం షిర్కే. ఇప్పుడు మనకు కూడా అక్కన్న మాదన్నలు ఇంకా వాళ్ళ వంశం ఉన్నాయి గోల్కొండ దగ్గర. అయితే ఇట్లా తీసుకుంటే 14వ వంశం వాళ్ళు ఇంకా బ్రతుకున్నారు పూణేలో. వీళ్ళెవరు షిర్కే వాళ్ళంటే మన యేసుబాయి పుట్టింటి తరఫున వాళ్ళు. ఇప్పుడు వెళ్ళారు వాళ్ళ దగ్గరికి, నీ పేరేంటి, సో అండ్ సో షిర్కే. ఓకే, సో అండ్ సో షిర్కే, నువ్వు మా స్కూల్లో చదవడానికి వీల్లేదు, మీరందరూ పగోళ్ళు, నువ్వు మా దగ్గర ఉద్యోగం చేయడానికి వీల్లేదు, గెట్ లాస్ట్. నెక్స్ట్ నువ్వు మా కాలనీలో ఉండడానికి వీల్లేదు, నువ్వు మా అపార్ట్మెంట్లో ఉండడానికి వీల్లేదు, వెలివేయండి వీళ్ళని. ఇక పాపం ఆ 14వ ఆయన చాలా బాధపడి కోర్టులో కేసు వేసాడు, పలానా సినిమా మమ్మల్ని కథ వక్రీకరించిందండి, నిజంగా మా తాత అట్టంటోడు కాదు, శంభాజీతో పాటే పాపం ఆ వీరమరణం పొందాడు, ఆయనకు చాలా సహాయం చేసి, బట్ ఈ సినిమాలో డైరెక్టర్ మాత్రం ఒక రకంగా చూపించాడు, అదేదో చూడండి అని చెప్పేసి ఆయన కేసు వేసాడు. సరిపోలే. బట్ అది మరి జనాలు అట్లా ఉన్నారు, వాళ్ళు ఏదైనా ఎమోషన్గా తీసుకుంటే ఆ ఇంటి పేరున్న వాళ్ళందరినీ బహిష్కరించేశారు దేశం నుంచి. ఇప్పుడు నా పేరు విజ్ఞాన్ షిర్కే అనుకో, నన్ను పిలవరు ఈ ఛానల్కి, మీరు రాకూడదు రేపటి నుంచి అంటే అట్లా అలా వెలివేశారు. అలా అయిపోయింది.
సరే ఇప్పుడు అదే అయిపోయిందా ఆ వివాదం ఏపీలో కేసు చల్లారింది అనుకుంటే ఇప్పుడు అది ప్రాంతీయ భాషల్లోకి విడుదలైపోయింది. మీరు కూడా చూడండి, మీకేమైనా మనోభావాలు దెబ్బతింటాయేమో లెక్కేసుకుందామని అన్ని భాషల్లోకి వచ్చేసింది. మన ఏపీలో విడుదలైన తర్వాత ముస్లిం సంఘాల ప్రెసిడెంట్ ఒక ఆయన కేసు వేసాడు. ఎందుకు అంటే ఇది మా మతాన్ని వక్రీకరించేలాగా తీశారు, అంటే ముస్లింగా మారకపోతే కళ్ళల్లో పొడుస్తాం, నాలుక ఊడబీకుతాం, అల్లా అనకపోతే మిమ్మల్ని పొడి చేస్తాం అన్నట్టుగా ఈ సినిమా పోర్ట్రే చేస్తుంది. ఇది పవిత్ర రంజాన్ సీజను. మాకు నిన్న మొదటి శుక్రవారం మొన్నే ప్రారంభమైంది. కరెక్ట్గా మొదటి శుక్రవారం అదే రోజు మేము ప్రార్థనలు చేసుకోవడానికి మసీదులకు వెళ్తుంటే ఇంకోవైపు అందరూ థియేటర్లకు వెళ్ళేసి మమ్మల్ని అసహించుకుంటున్నారు. కరెక్ట్గా అదే రిలీజ్ అవడం. సో మాకు అది నచ్చట్లేదు, మా మనోభావాలని విపరీతంగా దెబ్బ మీద దెబ్బతింటున్నాయి, ప్లీజ్ దయచేసి ఈ సినిమాని ఆపించేయండి, లేదా ఇలా కాదు అని చెప్పి న్యూట్రల్గా ఏమన్నా తీయండి అని చెప్పేసి వాళ్ళ బాధ వాళ్ళది. అంటే ఏంటి, ఇప్పుడు అక్కడ షిరికే ఇంటి పేరు ఉంటేనే వాళ్ళని వెలివేస్తే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ముస్లింలను ఒకరా చూస్తున్నారు అనమాట. అంటే ఆ సినిమా చూసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పక్కన కూర్చోకుండా, వాళ్ళు వెళ్ళే తోలో వెళ్ళకుండా వాళ్ళు నడుస్తుంటారు ఇట్లా చూసుకున్నారు. మరి గతంలో విశ్వరూపం సినిమా చూసి వచ్చి బయటకు వచ్చాన కూడా చాలా మందికి అవే అనుమానాలు వచ్చాయి, మీకు గుర్తుందో లేదు? అవును, అప్పుడు కూడా చాలా మంది అంటే అంటే మనం ఓపెన్గా చర్చించుకోవచ్చో కూడదో నాకు తెలియదు, కానీ ఒక ముస్లిం యువకుడు ఏమైనా సంచితో రోడ్డు నుంచి వస్తుంటే చాలా అనుమానాస్పదంగా చూసిన రోజులు కూడా చూసాం మనం. దానికి ఆన్సర్గా పాపం ఖడ్గం సినిమా వచ్చి అందరి కళ్ళు తెరిపించింది. అయినప్పటికీ మళ్ళీ మొన్న రజాకార్ వచ్చి మళ్ళీ మొదటికి తెచ్చింది. సో అంటే ఇవన్నీ మళ్ళీ ఇంకో సినిమా వచ్చి వీటన్నిటికీ ఏదో చెబితే తప్ప, అంటే సినిమాలు చూస్తేనే మనుషుల మీద మనుషులకి అభిప్రాయం కలగడం ఏంటో నాకు అర్థం కాదు. అదేలేండి. అయితే ఒకటి విపరీతంగా సొసైటీలో మనుషుల మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి సినిమా అనేది ఆ మీడియా లాంటిది కాబట్టి. బట్ మీరు చెప్పిన దాంట్లో మాత్రం నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే ఖచ్చితంగా ఒక సినిమా హిట్ అయిందంటే దాని వెనక ఎంత సక్సెస్ అయిందో అంత బ్యాడ్ ప్రోపగండా కూడా ఉంటుంది. ఒకప్పుడు బాగుండేవండి ఇవి. మన సీనియర్లు చలపై బాబాయ్ కానీ కోట శ్రీనివాసరావు లాంటి వాళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తే ట్రైన్లో పోతుంటే ఎరా దుర్మార్గుడా ఆ పిల్లని ఎందుకు అలా చేసావని తిట్టేవాళ్ళు. అది అప్రిషియేషన్ లాగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఒక వర్గాన్ని చూస్తే అసహించుకోవడం, ఒక మతాన్ని చూస్తే అసహించుకునేలాగా సినిమాలు వచ్చేసరికి వీళ్ళు మాత్రం ఏం ట్రై చేశారంటే శంభాజీ కథని చెప్తారు. నిజంగా అప్పుడు ఔరంగజేబు అలా చేశాడు కాబట్టే కదా వీళ్ళు సినిమా తీశారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు అలా మనోభావాలు దెబ్బతిన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.